ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనం చాలా కారణాలు ఉన్నాయి ప్రభుని ఆరాధించడానికి. ఆ, ఆయన గుణలక్షణాలే చాలు కదా. కొన్ని గుణలక్షణాలు మనం చూస్తే ఆయన గురించి చూస్తే కదా, ఆయన ప్రేమామయుడు కదా, దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించవచ్చు కదా. తర్వాత ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులైన మహనీయుడు కదా, అందుని బట్టి కూడా ప్రభుని ఆరాధించవచ్చు. ఇక్కడ సమస్తానికి ఆధారభూతుడు సృష్టికర్త అని మనం చదువుకున్నాం కదా. ఆయన సార్వభౌముడు, ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, ఆయన క్షమ గుణం కలిగినటువంటి దేవుడు. వీటన్నిటిని బట్టి ప్రభుని ఆరాధించవచ్చు కామన్గా, జనరల్గా కదా. అయితే ప్రభుని ఆరాధించడానికి నిర్దిష్టమైనటువంటి కారణాలు మనం వాక్యానుసారంగా వెతికినప్పుడు గమనిస్తే, ప్రభు గురించి పౌలు భక్తుడు కొలస్సీలకు రాస్తూ ఒక మాట ఉపయోగిస్తూ వచ్చాడు. ఆయన ఎవరని చెప్తా ఉన్నాడంటే 15వ వచనంలోనే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన ఎవరంటే, దేవుడు మనకు కనిపిస్తాడా? ఎవరికైనా కనిపించారా కదా. చాలామంది మన హైందవ సహోదరులు ఏమంటారంటే, అన్నిట్లో కూడా సృష్టి యావత్తులో కూడా దేవుడు కనిపిస్తాడని వాళ్ళు తలుస్తారు. సరే, మంచిదే, అది వాళ్ళ భావన. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో. ఆయన కరెంటు కనిపిస్తా అంటే కరెంటు కనిపించదు, కానీ దాన్ని ముట్టుకుంటే దాని ఎఫెక్ట్ అనేది దాని ప్రభావం అనేది దాన్ని తాకినప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. అట్లాంటిదే దేవుడు కూడా ఏంటంటే, ఆయన ఉనికి ఈ లోకం మీద, ఈ సృష్టి యావత్తు మీద ఉంది, అది నిశ్చయం. అయితే దాన్ని మనం ఇంకాస్త లోతుగా ధ్యానించినప్పుడు గమనించినట్లయితే, ఆయన ఎవరని బైబిల్ చెప్తా ఉందంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఎవరి గురించి మాట రాయబడతా వచ్చిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట రాయబడతా వచ్చింది. ఈ ఉదయకాలం ఆయన ఎలాంటి స్వరూపుడో మనం కొన్ని తలంపులు మనం చూస్తాం. ఆయన గుణగణాలను గమనించినట్లయితే ఒక్కొక్క భక్తుడు ఒక్కో రీతిగా రాస్తాడు. ఆయన ఆరాధించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఎంతగానో కొనియాడుతూ ఆయన్ని మహింపరుస్తూ ఆరాధిస్తూ వచ్చారు. యెషయా భక్తుడు అంటాడు, 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు గమనిస్తే, ఆయన ఏమని కోటాను కోట్ల దేవదూతలు ఆరాధిస్తున్నారని ఆయన చెప్తాడు. రాజైన ఉజ్జియా మృతులందిన సంవత్సరమును అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలుచుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో ఎగురుచుండెను. నాతో పాటు చదవండి. వారు ఏమంటున్నారంట? వారు కలిసి చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారు దేన్ని బట్టి ఆరాధిస్తున్నారంటే, దేవుని యొక్క సౌందర్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి, దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధించడానికి నేను అనేక పర్యాలు చెప్తాను, 2 కారణాలు ఉండాలని చెప్తాను. కానీ ప్రాముఖ్యంగా చెప్పాల్సి వస్తే, ఆయన ఆరాధించడానికి ఆయన గుణలక్షణాలు మనకు సరిపోతాయి. ఆయన మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద క్రీడాకారులకు కానీ, సినిమా యాక్టర్స్ కానీ ఎవరుంటారు చెప్పండి? ఫ్యాన్స్ ఉంటారనమాట. ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఒక ఫ్యాన్కి ఎవరైనా, అంటే ఫ్యాన్ కంటే ఈ ఫ్యాన్కి కాదు, ఒక అభిమానికి ఆ హీరో ఏమి చేయకపోయినప్పటికీ కూడా ఏం చేస్తూ ఉంటారు వాళ్ళని. మా తమ్ముడు ఉన్నాడు పోచవరం కాలనీ ప్రాంతంలో. ఈ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తే ఆయన ఏం చేస్తాడు, పాలాభిషేకం చేస్తాడు. ఇంట్లో అమ్మకి అన్నం పెట్టడు, పెడతాడు కానీ ఇంట్లో అమ్మ అనారోగ్య పరిస్థితులు ఉంటే చూసుకోలేడు. ఒక్కొక్క పరిస్థితులు మా పిన్ని చెప్తూ ఉంటుంది, కానీ మంచోడే. కానీ నేను గమనించింది ఏంటంటే, ఇంటికి ఏం పెట్టుకున్నాడంటే పిఠాపురం తాలూకా అని పెట్టుకున్నాడే. ఏ తాలూకా? నేను అన్నాను, ఆయన ఏమైనా చేసాడారా నేరుగా నీకేమనంటే, లేదన్నయ్య, ఫ్యాన్ అన్నయ్య, నేను చిన్నప్పటి నుంచి అభిమాని అంటాడంతే, చేసేది ఏం లేదు కదా. ఈ విధంగా వాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి హీరోల పట్ల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆరాధనా భావం, భక్తి భావం కలిగి ఉంటారు. కానీ ప్రభు ఉన్నతుడు కదా. నిజంగా ఈయన గుణ లక్షణాలు తెలుసుంటే మా తమ్ముడు ఇంకా ఏం చేసేదంటే యేసు ప్రభుని ఎంతగానో ఆరాధించేది. యెషయా భక్తుడు గమనించింది ఏంటంటే, ఆవిడ కోటాను కోట్ల దేవదూతలు, శరాపులు, కెరూబులు దేవుణ్ణి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని స్తుతిస్తున్నట్టుగా, గాన ప్రతిగానాలు చేస్తున్నట్టుగా రాస్తూ వచ్చాడు. ఇంకొక అడుగు ముందుకేసి
సొలొమోను భక్తుడు పరమగీతాల్లో ఏమంటాడంటే, రండి 5వ అధ్యాయము 10 నుండి చదవండి. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదములు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. సొలొమోను ఎంతగా దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడంటే, నేను ఒకవేళ పరలోకానికి వెళ్ళినప్పుడు సొలొమోను కలుసుకుంటాను, నీ వలే దేవుణ్ణి ఎంతగా వర్ణించిన వాళ్ళు లేరయ్యా అని చెప్పి సొలొమోను చేసిపోయి, ఇప్పుడు రా నాతో పాటు రా అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయో లేవో చెక్ చేద్దాం. ఎవరి దగ్గర? యేసు ప్రభు దగ్గర. ఇవన్నీ ఉన్నాయో లేదని చెక్ చేద్దామని తీసుకుపోయి, చూడండి ఎంత గొప్ప ధన్యత. ఆ దేవుని వద్దకు పోయి అదంతా కూడా ఈ వర్ణనంతా చూస్తే 10వ వచనం చూస్తే వాళ్ళు అడుగుతారనమాట, ఏంటి నీ ప్రియునికి ఉన్నటువంటి విశేషం, ఏంటి నీ యొక్క దేవునికి ఉన్నటువంటి విశేషం, ఏంటి నీ రాజుకున్నటువంటి విశేషం అని అడిగినప్పుడు 9వ వచనం చదవండి. స్త్రీలలో అధిక సుందర వగ్ధానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఇదే ఆయనకున్నటువంటి విశేషం కదా, ఇదే ఆయనకున్నటువంటి మహిమ, ఇదే ఆయనకున్నటువంటి ఘనత, ఇదే ఆయనకున్నటువంటి ఏమంటారు గొప్పతనం. సొలొమోను భక్తుడు దేవుని గురించి ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు. ఇంకొక ఆయనకు వస్తే రండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 14 నుండి చదువుకుంటే, ప్రకటన గ్రంథము యోహాను భక్తుడు ఇంకొక రీతిగా వర్ణిస్తాడు దేవుణ్ణి. రండి, ఆయన తలయు ఇక్కడ నుంచి 13 నుంచి చదువుతాం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యోకని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడల్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఏం వర్ణనండి కదా. యోహాను కలుద్దాం పోయి, అయ్యా నీకంటే ప్రభుని ఎవరు ఇంతగా వర్ణించలేరు, నీకంటే ఎవరును యేసు ప్రభుని ఇంతగా కదా దగ్గరుండి చూచినటువంటి అనుభవం లేదు. ఒకసారి మళ్ళొకసారి ఇదొక నీ మాటలతో వర్ణించని అడుగుదాం. ఎవరిని? యోహాన్ని. నీ మాటలతో ప్రభుని ఏం చేయి వర్ణించని అడుగుతాం. ఎంత గొప్ప ధన్యత. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రీతిగా ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని గుణగణాలని వివరిస్తూ వచ్చాడు. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, పౌలు భక్తుడైతే ఏమన్నాడంటే, ఒక మెట్టు ఎక్కి ఏమన్నాడు చెప్పండి, ఎంత వద్దుగా ఇదంతా వద్దు కదా, ఒకటే నేను చెప్తాను. ఏమన్నాడు చెప్పండి, ఇతను కనిపించని దేవుని యొక్క అదృశ్య స్వరూపం అన్నాడు కదా. ఎంత గొప్ప ధన్యత అండి. ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి ఉన్నటువంటి హేతు ఏంటంటే, ఆ భగవంతుని మనం ఈ లోకం నుండి అయితే చూడలేము, కానీ ఆ భగవంతుని కదా
ఆ యొక్క రూపాన్ని, ఆ యొక్క తండ్రి ఎలా ఉంటాడో తెలుసుకోవాలంటే, ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలంటే మనం ఎవరిని చూసి తెలుసుకోవచ్చు అంటే యేసు ప్రభు ద్వారానే తెలుసుకోవచ్చు. ఇంకా ఆయనకు ఉన్నటువంటి స్వరూపాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రెండోదిగా రాస్తాడు ఎఫ్సి పత్రిక 1:19. ఆయన ఎలాంటి వాడంటే, భక్తులు ఆ విధంగా మహిమంటే మంచితనం అని చెప్పొచ్చు, మహిమంటే పట్టుకోలేనటువంటి శరీరం, మహిమ దేహాన్ని సంతరించుకుంటాం, ఇట్లా రకరకాలుగా మహిమకున్నటువంటి మహిమంటే అంటే ఒక ఘనత, మ్యాజెస్టీ, పెద్ద గ్రేట్నెస్ అంటారనమాట. ఇవన్నీ కూడా విస్తృతమైనటువంటి అర్థాలు కలిగినటువంటి పదం అనమాట. అలాంటి ఒక పదానికి స్వరూపం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారుగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. యాకోబు అంటాడు 2వ అధ్యాయం 1వ వచనంలో ఎగ్జాక్ట్లీ ఇదే పదజాలాన్ని ఉపయోగిస్తాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరులారా మహిమా స్వరూపియగు, చాలు. ఎవరంటే ఆయన మహిమా స్వరూపియగు ఎవరు? అక్కడ తండ్రి గురించి చెప్తా వచ్చాడు. ఇక్కడ తన కుమారుడు కూడా ఎవరు? మహిమా స్వరూపుడే. ఈయన కూడా మహిమా స్వరూపుడే. అర్థమైందా? ఎంతగా వర్ణిస్తున్నారు. ఆకాశాలకు ఏం చేయలే, అంతరిక్షానికి ఏం చేయలే, కానీ కీర్తనలు 19:1 హెవెన్స్ ఆర్ ప్రైజింగ్ యువర్ గ్లోరీ అని రాయబడతా వచ్చింది. 19వ కీర్తన 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నదంట. వాడికి తెలుసు దేవుడెంత మహిమ కలిగినటువంటి దేవుడు కాబట్టి అవి దేవుని యొక్క మహిమను అవి వివరిస్తూ ఉన్నాయి. రెండోదిగా ఆయన ఎవరంటే మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు. మూడోదిగా యేస్కేలు గ్రంథం 1వ అధ్యాయము 27-28 వచనాలు. యేస్కేలు గ్రంథము 1వ అధ్యాయము, పిల్లలు వింటున్నారా? మీరు లాస్ట్లో చెప్పాలి. 1 అదృశ్య దేవుని స్వరూపం దేవుడు యేసుప్రభు వారు. రెండోది మహిమా స్వరూపి అయినటువంటి వారు యేసుప్రభు వారు. మూడోదిగా యేస్కేలు గ్రంథము 1వ అధ్యాయం 27, చుట్టూ దాని లోపల కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్లు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను, చుట్టూను తేజోమయంగా కనపడను. ఇక్కడ ఏ స్వరూపుడుగా మనం చూడగలుగుతున్నామంటే అగ్ని స్వరూపుడుగా రెండు రీతిలుగా. పాత నిబంధనలు ఉన్నప్పుడు సొలొమోను వీళ్ళంతా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి 2 దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో ఏం దిగొచ్చిందంట? దేవుడే దిగొచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మహిమే దిగొచ్చింది. రండి చదవండి ఆ మాట. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి, చాలు. అర్థమైందా? అగ్ని స్వరూపుడు అండి మన దేవుడు, అగ్ని స్వరూపుడు కదా. ఒకనాడు కూడా ఎలా వస్తాడు చెప్పండి? హీ విల్ కమ్ యాజ్ కన్జ్యూమింగ్ ఫైర్ అంటారు. దహించు అగ్ని వలె హీ విల్ కమింగ్, హీఈస్ కమింగ్, హీ విల్ కమ్ యాజ్ కన్జ్యూమింగ్ ఫైర్ అంటారు. దహించు అగ్ని వలె ఆయన వచ్చేవారు కదా. మూడోది అగ్ని స్వరూపుడు మన దేవుడు. నాలుగోదిగా అదే 28వ వచనం చదవండి. యేస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం, వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనపడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు. నాలుగోదిగా ఆయన ఏ స్వరూపుడు చెప్పండి? ఏ స్వరూపం? మహిమ. ఇక్కడ ఏమన్నాడు? ప్రభావ స్వరూప దర్శనము కదా. ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి ఒకటి ఆయన అదృశ్య దేవుని స్వరూపుడు, రెండోదిగా ఆయన ఎవరంటే మహిమా స్వరూపుడు, తర్వాత మూడోదిగా ఏంటంటే ఆయన అగ్ని స్వరూపుడుగా తను తాను కనపరుచుకున్నాడు, నాలుగోదిగా ఆయన ప్రభావ స్వరూపుడుగా కనిపిస్తూ వచ్చాడు. రండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. ఈయన ఏ దేవుడు అంటే సత్యానికి ఏదైనా రూపం ఉందని అనుకుంటే ఆయన ఎవరంటే సత్యస్వరూపుడు.
మొదటి యోహాను పత్రిక 4:16 తాను ఏం చేస్తాడు? అమితంగా ప్రేమించి దాన్ని పెట్టడానికి ఇష్టపడ్డు. కానీ ఈ ప్రేమామయుడు నిన్ను నన్ను ప్రేమించి ఏం చేస్తా వచ్చాడు? హల్లెలూయా హల్లెలూయా. నీతి స్వరూపుడైనటువంటి తండ్రి, రైటియస్ ఫాదర్, హోలీ ఫాదర్ అంటారు అనమాట. లేడు, నీకంటే గనుడు లేడు, నీకంటే గొప్పవాడు లేడు. అలాంటి ప్రభు యొద్దకు వచ్చావు. ఎలాంటి దేవుడు ఇప్పుడు చెప్పండి? పరిసయ్యులు, సద్దుకాయులు, హేరోదీయులు కదా, వీళ్ళందరూ కూడా ఏం చేస్తా వచ్చారు? తడుముకున్నారు. ఏమనుందా? పిలాతు దగ్గర పోయారు, ఆయన చెప్పలేకపోయాడు. హేరోదు దగ్గర పోయాడు, ఆయన చెప్పలేకపోయాడు. హేరోదు 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు. ఈ దేవుడు ఏం చేస్తా వచ్చాడు? ఈ దేవుడు ఆదికాండం 1:27 ఎంత గొప్ప దేవుడు అంటే, ఇలాంటి వైభవం కలిగినటువంటి బట్టి మొదటి వాటిని బట్టి ఆరాధించవచ్చు. ఎందుకు మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే, ఆ గొప్ప దేవుని యొక్క స్వరూపంలో నీవు నేను ఏం చేయబడతా వచ్చాం? సృజించబడతా వచ్చాం. చదవండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, తన కుమారులుగా చేసుకోవాలని, తన కుమార్తెలుగా చేసుకోవాలని కానీ ఇక్కడ కూర్చున్న నీవు నేను అనుసరించడం ఏంటట? మాయా స్వరూపాలు కదా, మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు పరిశుద్ధి. ఎంత గొప్ప మహిమండి! పాట రాస్తాడు అద్భుతంగా. ఏమంటాడు చెప్పు? మహాత్మ్యము గలి మనకు యెహోవా, మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. వాటి తల్లపైనున్న ఆ మండలం పైన నీలకాంతమైన సింహాసనం వంటిది ఒకటి వచ్చాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-8 వరకు. నరస్వరూపుడు అంటే బాగానే ఉందండి, కొంత మేరకు నయమేనండి, కొంత పర్వాలేమా స్వరూపుడైన చివరికి నీతి స్వరూపుడు అయినటువంటి ఆ దేవుడు నరస్వరూపిగా మారి ఈ లోకానికి రావటమే కాదు, దాసుని స్వరూపం నీ కొరకు నా కొరకు ధరించి. ఎంత ప్రేమ అండి! ఇందులో ఏం దాగుంది చెప్పండి? నిన్ను వెతకటానికి వచ్చాడు. ఎంతగా? యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టకు, వారు ఏ పాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. యోబు గ్రంథం 15:14 చదవండి. ఏమంటాడు చెప్పండి? శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? యోబు గ్రంథం 15:14. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? ఆయన ఏమైనా ఘనతుందా నిన్ను ఆయన ప్రేమించడానికి, నీ కొరకు ప్రాణం పెట్టడానికి, నీ కొరకు దెబ్బలు తినడానికి, నీ కొరకు ఉమ్మి వేయించుకోవటానికి, నీ కొరకు గాయాలు పొందడానికి? ఇలాంటి ఏడింతల స్వరూపం కలిగినటువంటి ఆ దేవుడు ఆఖరికి ఏమైపోయాడంటే, నిన్ను రక్షించడానికి, నీ హృదయాన్ని మార్చడానికి, నీకు నిత్య జీవం ఇవ్వటానికి, దేవుని రాజ్యానికి నిన్ను తీసుకుపోవటానికి ఆయన యెషయా గ్రంథం 53:2 నుండి చదవండి. ఏమవుతా వచ్చాడంటే, యెషయా గ్రంథం చివరిగా ఏమైపోయి, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతను ఆయన ఎదురు పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని నీ కొరకు నా కొరకే కదా. చదవండి ఇంకా. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడు ఆయను, వ్యసనాక్రాంతుడుగాను నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి నరస్వరూపుడుగా అయ్యాడు. దాసుని వీక్షించి త్రిప్పిరి ముఖముల్, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులవు. మనం లేచి నిలబడి మరొకసారి ఇదే పాట